ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో 67% ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ రెండో సంవత్సర ఫలితాలలో 78% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో 90%తో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో గుంటూరు, థర్డ్ ప్లేస్లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలు 67%. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78. వొకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 38,483 మంది హాజరవగా 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 32,339 మంది విద్యార్థులు హాజరవగా 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగ పిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగపిల్లలవి 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 13వ రోజు రాత్రి బస్ చేసిన ప్రాంతం ధూళిపాల నుంచి ప్రారంభమైంది. జగన్ సమక్షంలో కూటమికి చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు ధూళిపాళ్ల రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ప్రజలు సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఉప్పొంగుతున్న అభిమానంతో జననేతకు గజమాలతో పూల వర్షంతో స్వాగతం పలికారు. సంక్షేమ పాలన అందించిన ప్రజానాయకుడికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. నేడు బస్సు యాత్ర సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరు, పేరెచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా కొనసాగుతోంది. హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. కూటమికి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ కీలక నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్ కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, న్యాయం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు అధికారం ఒకవైపు అని అన్నారు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా, హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా అని ప్రజలను ప్రశ్నించారు.
ప్రజల తీర్పు చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్ఆర్ వైఎస్ వివేక ఆత్మలు శోభిస్తున్నాయని, స్వయంగా చిన్నాలను నరికి చంపితే జగన్మోహన్ రెడ్డి హంతకులను కాపాడుతున్నాడని ఆరోపించారు. హంతకులకే మళ్లీ సీటు ఇవ్వడంతోనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆమె వెల్లడించారు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానిగా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గద్దె అనురాధ, కేశినేని శ్రీదేవి విమర్శించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ తూర్పు నియోజకవర్గం పెట్టంగల్పేట ప్రాంతంలో గద్దె అనురాధ, కేశినేని శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్లను గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలన్నీ నిలిపివేయడంతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి అంతకు ఎక్కువగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ రోజున ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క కార్పొరేషన్ కూడా లేదు, ప్రజలందరికీ తెలుసు. మరి ఆ రోజున అంబేద్కర్ నగర్ ఏదైతే ఉందో, అదేవిధంగా హరిజన వాడలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లు అభివృద్ధి చేసింది మనం. మీరు సమాచార హక్కు కేంద్రం నుంచి తెప్పించుకునైనా మీరు చూడండి. లేదు మీకు చూసుకోవటం చేత కాకపోతే మేము పంపించి చూపిస్తాం. ఆ రోజున కమ్యూనిటీ హాల్స్, హరిజనవాడల్లో కమ్యూనిటీ హాల్స్, అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లను అభివృద్ధి చేసింది హరిజనవాడల్లో తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం లేకపోయినా కూడా మరి ఇక్కడ మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ట్యాంకర్లతో మంచినీళ్ళు అందించింది. ఈరోజు మనం నుంచున్న ప్రదేశంలో కూడా గద్దె రామ్మోహన్ గారు తన ట్యాంకర్లతో ఇంటింటికి కూడా మంచినీళ్ళు ఇప్పించారు. 5,000 రూపాయలు. మీకు తెలుసా, పనికి ఆహార పథకాని కింద చదువుకొని వాడు పనికి వెళ్తే రోజుకు 300 ఇస్తారు, అంటే నెలకు 9,000. కానీ నువ్వు ఇచ్చేదేంటి? గ్రాడ్యుయేట్లకి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి విలువ. దాన్ని ఏమంటారంటే ఎకనామిక్స్ భాషలో అండర్ ఎంప్లాయ్మెంట్. అంటే స్కిల్కి సరిపడ పని ఇవ్వలేని వాడు నువ్వు ఒక పాలకుడువా? నువ్వు సంక్షేమాన్ని ప్రశ్నిస్తావా? అనుభవాన్ని ప్రశ్నిస్తావా? నీకేముంది? పగ, నీ ప్రతి రెత్తురుబొట్టు నిండా పగ, ద్వేషం, తల్లిపైన పగ, చెల్లిపైన పగ, ప్రజలపైన పగ. తెలుగుదేశం రేపు అధికారంలోకి వచ్చినా మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, తెలుగుదేశానికి ఓటేయండి, స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తుంది. కక్ష అనేది లేదు ఆయనకి. మనం ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసాము, ప్రతిపక్ష నాయకుడిగా చూసాము. ఎప్పుడు చూసినా ఒకటే ధోరణి, ఎప్పుడు చూసినా సంపద ఎలా సృష్టించాలా అన్న ఆలోచన. ఏమన్నావు? అమరావతిలో భూములు కుంభకోణం అన్నావు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో అవినీతి అన్నావు. ఏ అవినీతిని నువ్వు నిరూపించావు? ఆటో డ్రైవర్లకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని దేవినేని అవినాష్ తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఒక కుటుంబ సభ్యునిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటో డ్రైవర్లతో బ్యాంకు కాలనీలోని ఓంకార్ కళ్యాణ మండపం నందు దేవినేని అవినాష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవినాష్ ప్రసంగిస్తూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర పథకాన్ని తీసుకువచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు స్టార్ క్యాంపెయినర్లని, ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజలతో మమేకమయ్యే వారిలో ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఉంటారని, సమాజాన్ని
చైతన్యం చేయడంలో మీ పాత్ర కీలకమన్నారు. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఒక కుటుంబ సభ్యుల్లా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉచిత బస్సు పథకాన్ని తీసుకువస్తానని హామీ ఇస్తున్నారని, అటువంటి కార్యక్రమాలు అమలు అయితే ఆటో డ్రైవర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఎంత నష్టపోతున్నారో చూస్తున్నామని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత ఫ్రీ బస్సు తీసుకువస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో డ్రైవర్ సోదరులందరూ తనకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈరోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకి సంక్షేమ కార్యక్రమాలు ఆయన అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, మన అందరి భవిష్యత్తుకి చంద్రబాబు గారు గ్యారంటీ అంటున్నారు. అవునా? అదే కదా ఆయన నినాదం, మన భవిష్యత్తుకి చంద్రబాబు గారు గ్యారంటీ. ఇదే కదా ఆయన నినాదం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఇవ్వలేని గ్యారంటీ, షూరిటీ రేపు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఎలా ఇస్తారని చెప్పి మీరు అందరూ గారు అడగాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారుగా, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఆ రోజు ఇవ్వలేని గ్యారంటీ, షూరిటీ మనకి ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు? ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా దమ్ముగా ధైర్యంగా చెప్పుకోవచ్చు. వాహన మిత్ర ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు, ఈబీసీ నేస్తం ఇచ్చారు, విద్యా దీవెన ఇచ్చారు, విద్యా కానుక ఇచ్చారు. ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చేశారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి చంద్రబాబుని ఎందుకు చేయలేకపోయారు? మళ్ళీ రేపు వస్తే ఎలా చేస్తారు అని చెప్పి మీరు అందరు గారు ఒక్కసారి అడగాలి, గమనించాలి, ప్రజానికానికి వివరించాలి. ఈరోజు మీరు అందరు గారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చూడండి. ఈరోజు మీలో చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మీ పిల్లలు, మనవాళ్ళు, లేకపోతే మీ బంధువుల పిల్లలు. ఈరోజు పిల్లలకి ఏమి ఇచ్చారు? స్కూల్ బ్యాగ్ ఇచ్చారు, స్కూల్ బట్టలు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబ్ ఇచ్చారు. ఎందుకు? పిల్లలు ఓట్లు వేస్తారని చెప్పని ఇచ్చారా? పిల్లలు ఓట్లు వేయగలరా? వాళ్ళు బాగా చదువుకుంటే రేపు మనందరి కుటుంబాలు బాగుంటాయని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి దుర్మార్గ పాలనకు ప్రజలు చమరగీతం పాడాలని ఎన్డీఏ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు నిరంతరం కష్టపడి పనిచేయాలని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలోని ఏబీ కన్వెన్షన్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలువైపుల నుంచి 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరి, కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అప్పటి వరకు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా పిలువబడిన రాష్ట్ర భవిష్యత్తు అధికారంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వైసీపీ అరాచక పాలనలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు తరలిపోయాయని ఆరోపించారు. నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని, అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలకు దిగుతూ పోలీసు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళికతో గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నెంబర్ 1 స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు తీర్చడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గంలో అర్హులైన పేదలను గుర్తించి 15,000 మందికి ఇంటి స్థలాలు అందజేస్తానని అన్నారు. ఎంపీ కొనకళ్ళ నారాయణ, జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు, ఆళ్ల గోపాలకృష్ణ, గోడవల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో నాయకులు 3 పార్టీలలో కలిసి పనిచేసి సర్దుకుని పనిచేయమని నేను కొత్తప్పటి నుంచి ప్రతిరోజు చెబుతున్నా సోదరులారా, మీ అందరికీ తెలుసు. ఇకపోతే జనసేన పార్టీ బాలశౌరి గారు మొన్న ఇన్ఛార్జిగా ప్రకటించక ముందు వరకు కూడా మనందరం కలిసి పనిచేసాం. మీ ఆఫీస్ అన్నీ నేనే ఓపెన్ చేశాను. దాదాపు నియోజకవర్గంలో ఎన్ని ఆఫీసులు అయినా సరే జనసేన పార్టీ ఆఫీసుల్ని
అలాగే జనసేన తెలుగుదేశం వేరు కాదని చెప్పా. బీజేపీ కలవక ముందు కూడా ఒక పెళ్లి కొడుకు తాలూకా ఓడెళ్తే పెళ్లి కూతురు తాలూకా ఓడెళ్తాం పెళ్లికి. అలాగే ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పా బీజేపీ కలవక ముందు సోదరులారా. రాబోయే కాలంలో ఎన్నికల్లో ఫస్ట్ ఎంపీ ఈవీఎం ఉంటుంది బాలశౌరి గారిది. ఆ ఈవీఎంలో గ్లాసు మీద గుర్తు మీద ఓటేసి బాలశౌరి గారిని, రెండో ఈవీఎం ఎమ్మెల్యేది ఉంటుంది. బయట డిస్ప్లే బోర్డులు పెట్టాలి. పెట్టకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అడగండి ఆ ఎలక్షన్ ఆఫీసర్ని, ఎంపీ ఎమ్మెల్యేని పెట్టాలి. అది చూసి ఓటేసి ఆయన పార్లమెంట్కి నన్ను శాసనసభకి ఎన్నుకోమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ. సెంట్రల్ జైల్లో 2 నెలలు జైల్లో ఉండొచ్చారు. అటువంటి అరాచకమైన పరిపాలన వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆఖరికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే మద్దతు పలకడానికి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వస్తూ ఉంటే ఆయన్ని ఫ్లైట్కి అనుమతి లేదని చెప్పి ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే రావాలనే ఉద్దేశంతో ఆయన రోడ్డు బయలుదేరి వస్తుంటే బోర్డర్లో ఆపేసేసి నీకు రావడానికి అనుమతి లేదని చెప్పారు. నాకు ఏ అనుమతులతో పని లేదు, నేను వెళ్తున్నాను, మీ చేతనం చేసుకోమని చెప్పి మొండితనంగా పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చి సరాసరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శ చేసి బయటికి రాగానే ఏ రకమైన కండిషన్స్ లేకుండా ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి బేషరతుగా ముందుకు వచ్చి అండగా నిలబడ్డటువంటి వీరుడు. బందర్ పోర్టు నిర్మాణం అనేది చాలా పెండింగ్లో ఉన్నటువంటి విషయం. కానీ బందర్ పోర్టు వస్తేనే ఈ బందర్ ప్రజానికానికి అభివృద్ధిలో కానీ ఇటుపక్క ఎంప్లాయ్మెంట్లో కానీ ఒక గొప్ప అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి మళ్ళా ఆ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ వాడతారో అని చెప్పేసి ఒక ఎస్క్రో అకౌంట్లో పెట్టి మరి ఈరోజు బందర్ పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే మరి అందులో నేను కూడా భాగస్వామిని అయ్యాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాను. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజలకు 100% సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం పట్టని కూటమి అభ్యర్థులను గుంపుగా వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఎన్నికల్లో ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వారికి బుద్ధి చెప్పాలని కోరారు. విజయవాడ రూరల్ మండలం నున్నా గ్రామంలో గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్తున్న వల్లభనేని వంశీమోహన్కు మహిళలు ఎదురు వెళ్లి హారతులతో స్వాగతం పలుకుతున్నారు. నున్నా గ్రామంతో పాటు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాల ప్రజలకు 100% సంక్షేమ పథకాలు అమలు చేశారని, కావున ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్ల నుంచి వాలంటీర్లు అంటే గిట్టని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు నేడు వారికి వరాలు కురిపిస్తూ కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు చెప్పే పచ్చి అబద్ధాలను ప్రజలు, వాలంటీర్లు మరోమారు నమ్మి మోసపోవద్దని, మనకు తోడుగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న స్పందన చూస్తుంటే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ కండ్రికలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రజాస్పందనను చూస్తుంటే వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 64వ డివిజన్ కండ్రికలో వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ విలేజీ కండ్రికలో ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని ప్రజలు బహిరంగంగా చెప్పడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక విలేజీ కండ్రికలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రజాస్పందన చూస్తుంటే తాము అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరి విష్ణు గారు ఎమ్మెల్యేగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి అనేక పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే మన ఎమ్మెల్యే విష్ణు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇందాకే మన శ్రీరాములు గారు చెప్పారు, చాలా అభివృద్ధి చెందింది గ్రామం. ఏం అడిగినా సరే వెంటనే మరి మన ఎమ్మెల్యే గారు
శాంక్షన్ చేపించి పనులు చేపించారని. అట్లాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, ఆయన ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం ఆయన విజయవాడ వెస్ట్కి ఆయన ఎమ్మెల్యే, అట్లాగే మాజీ మంత్రి 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే చేశారు. 2009 నుంచి 14 వరకు ఆయన అక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు నేను చూసి ఆయన పనితీరు కానీ ఆయన సమస్యల పట్ల ఒక అవగాహనతో ఆ సమస్యను పరిష్కరించే తీరు కానీ, అట్లాగే అందరితో కలిసిమెలిసి ఏ రకంగా మరి వాళ్ళకి ఒక రక్షణగా కానీ వాళ్ళకి ఒక అందుబాటులో కానీ ఉండే విధానం కూడా నిజంగా చాలా అద్భుతం. అట్లాగే ఈసారి 5 ఏళ్లలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి నిజంగా కూడా గత 60 ఏళ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి 70 ఏళ్లలో ఎప్పుడూ కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంత అభివృద్ధి జరగకూడదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను నాన్ లోకల్ అయితే 2019 ఎన్నికల ముందు ఎందుకు మైలవరం ఇన్ఛార్జిగా నియమించి ఎమ్మెల్యేగా ఎందుకు నిలబెట్టారని వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలకు తగినట్లు మాట్లాడుతున్నారని, ఇదే శ్రీమంతుడు పేదల కోసం 6 ఏళ్లు పనిచేశానని ఆ విషయం గుర్తులేదా అంటూ మండిపడ్డారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మైలవరం ఎన్డీఏ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి వసంత కృష్ణప్రసాద్ నేను నాన్ లోకల్ అయితే 2019 ఎన్నికల ముందు ఎందుకు మైలవరం ఇన్ఛార్జిగా నియమించి ఎమ్మెల్యేగా ఎందుకు నిలబెట్టారని వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. నేను కరోనా సమయంలో ప్రజల కష్ట నష్టాలు నా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అండగా నిలబడ్డాను. అప్పుడు నేను నాన్ లోకల్ అనే విషయం మీకు తెలియదా? నేను 3.5 లక్షల కిలోమీటర్లు మైలవరం నియోజకవర్గంలో పర్యటించిన కాలంలో మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ఘాటుగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరాలకు తగినట్లు మాట్లాడుతూ ఉంటారు. సరే, నన్ను ఇప్పుడు శ్రీమంతుడు అంటున్నారు. ఇదే శ్రీమంతుడు పేదల కోసం 6 ఏళ్లు పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే శ్రీమంతుడు నా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని, నా ప్రాంతానికి అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పేదలందరికీ అండగా ఉండాలనే ఆశయంతో టికెట్ ఇస్తానన్న కూడా వైసీపీ నుంచి పోటీ చేయకుండా ఎదురు తిరిగిన వ్యక్తి కూడా ఈ శ్రీమంతుడే అని వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. నేను నాన్ లోకల్ అయితే ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకొచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నేను నాన్ లోకల్ అయినప్పుడు ఆ రోజు నేను నాన్ లోకల్ అని మీకు తెలియదా? ఈ రోజు 6 ఏళ్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నేను 3.5 లక్షల కిలోమీటర్ల పైగా తిరిగి పలు గ్రామాల్లో సంక్షేమం కోసమో లేకపోతే చేసిన అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజల కష్ట నష్టాల్లోనూ నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా గ్రామాన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగిన రోజున ఇవన్నీ గుర్తు రాలేదా? సరే, ఇదే మరి నాన్ లోకల్ అనే పని అయితే మన పక్కనే అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ది స్థానికం కాదు నాన్ లోకల్, ఇక్కడ అనిల్ కుమార్కి ఓటేయొద్దు స్థానికుడికే ఓటేయండి అని చెప్తారా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు ఆగాయా నువ్వు ఇక్కడ చిత్తూరు జిల్లా ఆయన తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు రేపు అక్కడికి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చిత్తూరు జిల్లా, ఇక్కడ మేము స్థానికుడిని ఆయన ఎవరో ఉన్నాడు కదా మన మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అంశాలు అక్కడ, ఎక్కడ అవసరాలు అక్కడ, ఎక్కడ మాటలు అక్కడ చెప్పి కాలం వెల్లబుచ్చే పరిస్థితి. కాబట్టి ఎన్ని గమనించండి. సోదరుడు సర్నాల తిరుపతిరావుని నా పరిస్థితుల్లో నేనే జడ్పీటీసీగా టికెట్ ఇచ్చింది నేనే. సరే, ఈ రోజు ఆ మాట అంటే వాళ్ళందరికి ఆవేశం వస్తుంది. సరే, నేను టికెట్ ఇవ్వాల, ముఖ్యమంత్రి గారు నేరుగా టికెట్ ఇచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. సరే, అదే అనుకుందాం. సరే, గెలిపించాం, చేశాం. ఒకప్పుడు మరి వార్డు మెంబర్గా సర్నాల తిరుపతిరావుకి ఎవరు టికెట్ ఇచ్చారో మరి ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు. సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూట కట్టుకుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య ఆరోపించారు. పోలీసుల సమస్యలపై మాట్లాడాల్సిన పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనకం శ్రీనివాసరావు చేతులెత్తేశాడని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు టీఏ డిఏలను విడుదల చేస్తామని వర్లారామయ్య హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూట కట్టుకుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీసుల ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్, టీఏ, డిఏలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. శంకర్రావు చావుకు జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు. పోలీసుల సమస్యలపై మాట్లాడాల్సిన పోలీసుల అసోసియేట్ ప్రెసిడెంట్
జనకం శ్రీనివాసరావు చేతులెత్తేశాడని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు టీఏ డిఏలను విడుదల చేస్తామని వర్ల హామీ ఇచ్చారు. పోలీసులకు వెంటనే టీఏ డిఏలను విడుదల చేస్తామంటే తాము సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆత్మహత్య సమాధానం కాదని, ఆత్మహత్య చేసుకోవద్దని వర్లరామయ్య పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబుతో మాట్లాడి డిఏ ఇతర ప్రయోజనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతల మీద ఉన్న కేసులు నిజమైతే వారికి శ్రీకృష్ణుడి జన్మస్థానమే అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పోలీసులను అడుగడుగునా మోసం చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్స్కు కోట్లకు కోట్ల బిల్లులు చెల్లించే ప్రభుత్వం పోలీసులకు రావాల్సిన డిఏ సరెండర్ లీవ్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. ఈరోజు డీసీని కలిసి పోలీస్ సమస్యలపై మాట్లాడతానని వర్లా తెలియజేశారు. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు కొట్టేశారు. ఎంత అన్యాయం అండి, ఎంత ద్రోహం అండి. ఐపీఎస్ అధికారులు పారదర్శకతతో ఉండాలి, ఒక మోడల్గా ఉండాల్సిన వాళ్ళు ఈ డబ్బు అంతా మీరే కొట్టేసి కింద స్థాయి ఉద్యోగస్తులకు ఎంత శాతం ఇచ్చారండి ఇళ్ళు కట్టుకోవడానికి లోన్స్? అదొక పెద్ద స్కామ్ ఒక రకంగా. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. పోలీస్ సోదరులారా, మీ వాడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు శంకర్రావు మరణానికి నేను, ముఖ్యంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ మొత్తం కూడా సంతాపం తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసు అధికారులందరికీ, ముఖ్యంగా కింది స్థాయి సిబ్బందికి మేము తెలియజేస్తున్నాం. మీకు రావాల్సిన సరెండర్ లీవ్స్ కానీ, అడిషనల్ సరెండర్ లీవ్స్ కానీ, టీఏడిఏలు కానీ బకాయిలు పూర్తిగా మేము వచ్చిన వెంటనే మా అధినేతకు నచ్చజెప్పి ఆర్థిక భారమైన వెంటనే విడుదలంటామా విడుదల చేసేటట్లుగా చూస్తామని చెప్పి కూడా మీ వాడిగా, మీ బిడ్డగా, మీలో ప్రవహించే రక్తం నాది మీది ఒకటే కనుక నేను తెలియజేస్తున్నా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇది తీసుకుంటుంది. విజయవాడలో హీరో నవదీప్ సందడి చేశారు. ఈ నెల 19న విడుదల కానున్న లవ్ మౌలి చిత్రం ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. సినిమాకు సంబంధించి ట్రైలర్ను విజయవాడ నగరంలో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నగరంలో హీరో నవదీప్ సందడి చేశారు. లవ్ మౌలి చిత్రం ప్రమోషన్లో భాగంగా గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో నవదీప్ మాట్లాడుతూ లవ్ మౌలి చిత్రం ఈ నెల 19న విడుదల కానుందని, ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమం విజయవాడ నగరం నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాకు సంబంధించి ట్రైలర్ను విజయవాడ నగరంలో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని తెలియజేశారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ చిత్రాలు వేరు, ఈ చిత్ర కథాంశం వేరని, యువతను ఈ చిత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందన్నారు. అనంతరం హీరోయిన్ ఫంకూరి గిద్వాని మాట్లాడుతూ తెలుగులో తాను నటించిన మొదటి చిత్రం లవ్ మౌలి అని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను రంజింపచేస్తాయన్నారు. అనంతరం సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ దర్శకుడు అవనీంద్ర కోరిక మేరకు మేఘాలయకు వెళ్లడం జరిగిందని, ఈ చిత్రానికి సంబంధించిన పాటలన్నీ ఆ ప్రాంతంలోనే రచించినట్లు తెలియజేశారు. ప్రేమలో ఎటువంటి గొడవలు రామేమో, ప్రేమలో మనుషులు విడిపోరేమో అని నేను ఫీల్ అయిన ఫీలింగు ఆడియన్స్కి అందజేయాలని. అంటే మేము సినిమా చేసాము, ఆబ్వియస్లీ కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్లకి డబ్బులు రావాలి, ఇవన్నీ పక్కన పెడితే నేను ఫీల్ అయింది ప్రేమ కథల గురించి, నా జీవితంలో ప్రేమ గురించి ప్రేక్షకులు, ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఫీల్ అవుతారనే నమ్మకం, ఫీల్ అవుతారనే ఆశ. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తారండి, అందరూ సినిమా మీద ప్రేమతో సినిమా చూస్తాం. మనం చెప్తూ ఉంటారు రాజు యువరాజులో వచ్చిన టాకే ఎనీ ఫిలిం తెలుగు సినిమా ఫైనల్ టాక్ అని కూడా చెప్తూ ఉంటారు. సో సినిమా ఎంత నచ్చింది, సినిమా కమర్షియల్స్ ఏంటి అని పక్కన పెడితే నేను నా జీవితంలో వచ్చిన మార్పులు, నేను ఇంకా సినిమా రిలీజ్ ముందు చెప్తున్నానండి. సో ఈ కథ అటువంటిది, ప్రేమ కథ అటువంటిది. సో ప్రేక్షకుల్లో నేను ఫీల్ అయిన వాటిల్లో అట్లీస్ట్ ఒక 30-40% ఫీల్ అయినా వీఆర్ సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతానండి సినిమా గురించి. సో పాయింట్ కథ అంత గ్రేట్ కథ అని మేము ఫీల్ అవుతున్నాం. చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీసాం. చాలా సినిమాల్లో ఇక్కడ హీరో హీరోయిన్స్ ఇలా రొమాన్స్ ఉంటుందండి అని ఇలా చెప్తూ ఉంటారు డైరెక్టర్లు. కానీ మా డైరెక్టర్ గారు మాత్రం హీరో హీరోయిన్ చేత రొమాన్స్ చేయించి నాకు చూపెట్టారనమాట. చాలా దగ్గర నుంచి, నేను అంత దగ్గర నుంచి రొమాన్స్ ఎప్పుడు చూడలేదు. అంత మంచి అనుభూతి కలిగించారు ఈ సినిమాలో.
ఏదెలా ఉన్నా సరదా కోసం ఏం మాట్లాడినా కానీ ఇందులో సాహిత్యం మాత్రం నాకు ఏమాయ చేసేవే ఎటో వెళ్ళిపోయింది మనసు తర్వాత అంత చక్కటి సాహిత్యం, అంత భావగర్భితమైన సాహిత్యం, అంత భావాత్మకమైన సాహిత్యం ఈ పాటల్లో కుదిరింది. మీకు ఇందులో షీజ్ రియల్ అని హెడ్డింగ్ పెట్టారు పాటకి. అందులో ప్రభాతమై, ప్రకాశమై, మరందమై, తటిల్లత జాలమై ఇలాంటి మంచి ప్రబంధ కవులు వాడే పదాలు కూడా వాడడం జరిగింది. అంత మంచి సాహిత్యానికి అవనీంద్ర గారు అనుమతి ఇచ్చారు, అలాగే నవదీప్ గారు అంగీకరించారు. ఒక డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడం, ఒక హీరో పర్మిట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం మంచి సాహిత్యం రావాలంటే. వాళ్ళిద్దరూ కూడా నాకు చాలా బాగా సహకరించి మంచి సాహిత్యానికి అవకాశం ఇచ్చారు. My first film in Telugu. So I think this love story is not only about romance. It's about what love means to each one of us. हर एक पर्सन लव के बारे में क्या सोचता है, क्या समझता है, it's all up to you, how you perceive the film. It's so open to perception. So yes, we worked really hard. There are beautiful sceneries, amazing cinematography, really beautiful songs, and like this cinema tappakunda chudandi, you won't be disappointed. And నీట్గా పద్ధతిగా MBA పూర్తి చేసి జాబ్ చేస్తున్న అమ్మాయిని నేను. అలాంటి నాకు ఒక సినిమాలో చేయాలి వినగానే నాకు అంత ఇంట్రెస్ట్ చేయాలి అనిపించింది అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ మ్యాజిక్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ లాగా నేను చెప్తున్నాను. లైక్ ఇది వయసుతో సంబంధం లేదు, మీరు చేసే పనితో సంబంధం లేదు, మీరు ఎవరితో చూస్తున్నారో అవసరం లేదు. ఇట్స్ అబౌట్ లవ్. జాబ్ చేసిన నాకు, జాబ్ నుంచి బయటకు వచ్చే సినిమాలో భాగమైన నాకు ఒకటే చెప్తున్నాను, ఇది మనందరికీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రేమతో చూడాల్సిన సినిమా. ప్రేమ అంటే ఏంటో తెలియాలి అంటే చూడాల్సిన సినిమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.